आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री ताजुद्दीन बाबा महाराज की जय। गुरुदेव दत्त। श्री ताजुद्दीन बाबा जीवित चरित्र ప్రతి ఆదివారం మనం ఈరోజు దావదపల్లి గ్రామంలో భరద్వాజ మాస్టర్ యొక్క కృపా కటాక్షాలతో సాయినాథుని యొక్క అనుగ్రహంతో మనం ఆయన జీవితం గురించి వివరించుకుంటున్నాం. మహనీయుల యొక్క జీవిత చరిత్ర మహా అద్భుతమైన సంఘటనలతో కూడిన జీవిత విధానాన్ని మనకి అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క మహాత్ముడి జీవిత చరిత్ర మనకెంతో ఆదర్శం, అనుసరణీయం. తాజుద్దీన్ బాబా జననం పుట్టు గురించి వివరించుకున్నాం. బాల్యం, ఆ బాల్యంలోనే సంపూర్ణత్వం. పువ్వు పుట్టగానే పరిగణించినట్టుగానే మహాత్ములకు జీవితం అంతా అలాగే ఉంటుంది. ఏదో మధ్యలో వచ్చి మధ్యలో వెలగడం అంటూ ఉండదు. జన్మత వారు జ్ఞాన స్వరూపుడు, కానీ అది పరిమళించే సమయం కొంత టైం పడుతుంది. మళ్ళీ మొగ్గ పువ్వు రాగానే వాసన రాదు. మొగ్గగా ఉన్నప్పుడు కొంతకాలం విచ్చుకుంటుంది. అంటే అంతకుముందు వాసన లేదా ఉంది. కొందరు అప్పుడే ప్రకటమవుతారు. శీఘ్రుడు కావచ్చు, పుట్టగానే ఓంకారాన్ని ఉచ్చరించడం. ఇట్లా ఈ తాజుద్దీన్ బాబా కూడా పుట్టగానే ఏడవకుండా వాత పెడితే అలా పరికించి చూడడం. ఇట్లా వాళ్ళ యొక్క జననము ఒక బాల్యము, ఆ బాల్యంలోనే సంపూర్ణత్వం, పూర్ణత్వం, సంపూర్ణత్వం, పరిపూర్ణత్వం. మరి ఆ సంపూర్ణత్వము పరిపూర్ణత్వం ఏముంది అక్కడ? ఇతడు బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మహాత్ముడు రావడం, ఆ మహాత్ముడు వచ్చిన తర్వాత అతను ఉచ్చిష్టాన్ని యొక్క మిఠాయిని అతనికి పెట్టిన తర్వాత 4 సూక్తులు చెప్పాడు. ఆ 4 సూక్తులే ఏమిటి? ఒకటి చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏం చూడు, పెద్దగా చెప్పండి. మితంగా తిను, మితంగా మాట్లాడు, మితంగా నిద్రపో. ఈ నాలుగు అద్భుతమైన బోధ. ఆ బోధలోనే ఇతను మమేకమైపోయాడు. ఎప్పుడైతే మమేకం అయిపోయాడో అనుభూతి చెందాడు. మమేకం అయితేనే అనుభవం చెందగలుగుతాం. ఆ అనుభవం చెందడం వల్ల అనేక మంది మహాత్మ గ్రంథాలు చదవడం ప్రారంభించాడు. అలా చదువుతున్నప్పుడు వారి యొక్క విధానం పట్ల మనసు ఆకర్షితులైంది. ఎవరికి? తాజుద్దీన్ బాబా. అంటే పువ్వు చూడగానే అందులోని మకరందాన్ని ఆస్వాదించాలని 9 ఏ విధంగా అయితే దాని మీద వాలుతుందో, ఆ మహాత్ముల జీవితం అంతా కూడా మకరందంతో సమానం. కాబట్టి దీనే మనకి గురుగీతలో ఒక శ్లోకం ఉంటుంది. మధులుబ్ధో యథాభృంగో పుష్పాంతరం వ్రజే జ్ఞానలుబ్ధ తదా శిష్యో గురువంతరం వ్రజే. మధువు కోసంగా ఈ తేనెటీగా ఎలా అయితే అవ్వాలుతుందో, జ్ఞానం కోసంగా ప్రతి ఒక్క గురువుని దర్శించు. ఇక్కడ దర్శించడం ఎక్కడున్న సద్గురువులు కానీ వారి యొక్క గ్రంథాలే వారి యొక్క ప్రతిరూపాలు. ఆ భావంతో తాజుద్దీన్ బాబా చదువుతూ వచ్చినాడు. చదువుతున్నప్పటికీ ఏమైందంటే వారి జీవితం పట్ల ఒక అవగాహన వచ్చింది. అవగాహన ఉంటేనే ఇష్టం ఏర్పడుతుంది. అవగాహన లేకపోతే ఎవరికి ఇష్టం ఏర్పడదండి. ఏదో చూసాము, చదివాము, విన్నాము అంతవరకే ఉంటుంది. ఆ వ్యక్తి పట్ల కావచ్చు, లేదా ఆ వస్తువు పట్ల కావచ్చు, ఆ పరిస్థితుల పట్ల కావచ్చు, లేదా ఆ గ్రంథాల పట్ల కూడా కావచ్చు. సంపూర్ణంగా అవగాహన కలిగినప్పుడు మాత్రమే దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టమే భక్తిగా మారుతుంది. అలా అనేక గ్రంథాలు చదువుతున్నప్పటికీ ఒక మహాత్ముడు రచించిన గ్రంథం అతని హృదయాన్ని పూర్తిగా ఆక్రమించిందట. ఏమిటి అందులో చెప్పాడంటే, నువ్వు వ్యసనాలకు పాల్పడుకో, వ్యసనాలుగా నువ్వు బారిన పడు. అంతేకాకుండా నువ్వు అనేక గ్రంథాలని నువ్వు చదవకపోవచ్చు, దాన్ని తీసి పక్కన పెట్టచ్చు, అట్లా కూడా చెయ్యి. ఆ తర్వాత ఏమండి, ఒక దేవాలయంలో నివసించు అని చెప్పి అంటే ముందే ఉన్నాడు వ్యసనాలకు పాల్పడమన్నాడు.
రెండోది ఏమన్నాడు, నువ్వు పుస్తకాలని నువ్వు చదువుబడితే పక్కన పెట్టి అన్నాడు. మరి అలా పెట్టినప్పుడు వీళ్ళకి ఎందుకు ఆ ఉదయం ఆక్రమించింది? అది వినడానికి ఎలా ఉంటుంది? ఏదో అందు వ్యసనాన్ని బయటపడని చెప్తాడు, నేను వ్యసనాన్ని బారిన పడని చెప్తున్నాడే. మరి మూడోది ఏమిటి, అవి చేసినా సరే నాలుగోది ముఖ్యం మనకి ఇక్కడ, ఎదుటివారి ఏ మానవుని మనసు గాయపరచకు. అంటే ఏంటి, అది చేస్తే పాపం, దానికన్నా పాపం ఏది, ఎదుటి మనిషిని మనసుని గాయపరచకు. అంటే నువ్వు వ్యసనాన్ని బారి పడను కాదు, ఒకవేళ నువ్వు బారిన పడినప్పటికి కూడా, పుస్తకాన్ని నువ్వు దాన్ని పట్టించుకోకపోయినప్పటికి కూడా ఎదుటి వారి మనసు గాయపరచుకు అన్నాడు. ఇది పట్టుకున్న తాజుద్దీన్ బాబా. అంటే ఈ మాటలు ఒక విధంగానే ఉంటుంది అర్థం. వాళ్ళు ద్విపద అంటే రెండు అర్థాలతో మాట్లాడుతుంటారు. మనకి సాగర ప్రబోధామృతంలో కథల రూపంలో బాబా చెప్పినట్టుగా, ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, పంట పండింది, పంట కోసేవారు లేరు, వాళ్ళు కూడా దేవుని ప్రార్థిస్తున్నా. ఆయన ఎప్పుడు పంట వేసాడు? నా ప్రశ్న వస్తుంది కదా, ఏది పంట, ఏది ఆ మాట అర్థం ఏమిటి? మన పంట చదివేస్తాం బైబిల్, ఆ పంట పండించాడంట, కోయారు మనుషులు కావాలంట, దేవుని ప్రార్థిస్తారట. అంటే ఆయనకేదో 10 ఎకరాలు ఉన్నది కావాలన్నా, కూలోళ్ళు దొరకలేదు కాబట్టి దేవుడా నా కూలోళ్ళు పంపించు మనం అనుకుంటాం కదా, కోతకి నారేసుకునేప్పటికా, అయ్యో వాళ్ళకి పోతున్నా దేవుడా, వాళ్ళకి నాప మాకే రావాలి కూలోళ్ళ దేవుడా అట్ట మనం మొక్కుంటాం కదా, అట్ట అనుకుంటాం మనం. కానీ వాస్తవం ఏంటి, పంట పండించామన్నాడు. పంట అంటే ధర్మం. ధర్మం పూర్తిగా ఉంది, ధర్మం ఈ సృష్టిలో ఉంది. ప్రతి జీవి ప్రతి ప్రాణి ధర్మాన్ని పాటిస్తున్నారు, ఒక మనిషి తప్ప. ఆ ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని అనుసరించి దాన్ని కోసి కొట్టి అందరికీ అందించేవాళ్ళు లేరు, ధర్మాన్ని అందించేవాళ్ళు లేరు. అంటే ఆ ధర్మాన్ని అనుకూలంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. నిన్న మిలానతి అదే వచ్చింది, మహాత్ముడి భగవద్ చెప్పిన వాక్యాలని తన కీర్తి కోసంగా ప్రచారం చేసుకోవడం. కాబట్టి యేసుప్రభువు ఏమన్నాడు, అలా ధర్మాన్ని గురించి అందరికీ పంచి ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళు పంపించి భగవంతుడా. దానికి అర్థం ఇప్పుడు అంటే మహాత్ములు మాట్లాడే ప్రతి ఒక్క మాటల్లో భావం మనం గుర్తుంచుకోవాలి. వెంకటేశ్వర ఉన్నాడు, చాకల యోగం మంగళ యోగం డుబుక్ అన్నాడు. ఏం అర్థం ఉందంటే పిచ్చోడు అన్నాడు. ఈ చాకల యోగం ఒక డుబుక్ పిచ్చోడు అన్నాడు. యోగం అనే పదం విన్నాం భగవద్గీతలో, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, ఇవన్నీ మనం 18 అధ్యాయంలో ఒక యోగం ఉంటుంది. శ్రద్ధాత్రయ విభాగ యోగము. మరి యోగం అని చాకలి యోగం అన్నాడు. ఏమిటి చాకలి యోగం, మంగళ యోగం అన్నాడు. ఏంటి, దీని అర్థం ఏమిటి? మనిషి వివరిస్తున్నాడు. చాకలి వాడు అంటే ఏం చేస్తాడు, మురికి పట్టిన వస్త్రాలని ఉతికి చేసి ఆరబెట్టి స్వచ్ఛత చేస్తాడు. అంటే దాని యోగం అంటే ఏంటి, ఏకాగ్రతతో మనసును కలయడం, అంటే త్రికరణ శుద్ధిగా చేయడం. అంటే మళ్ళీ పట్టిన మనసును కూడా నువ్వు మనకి బాధాల, మనసు ధర్మం చెప్తుంటుంది, ఒప్పుకోదు, అయినా సరే మన గుడ్డ చిరిగిపోకుండా బాధాల. అంటే జీవితం విధానం కాకుండా దాన్ని సంస్కరించుకోవాలి. అలాగే మంగళ యోగం, మంగళ చేస్తాడు, పనికి మన జిట్టుని గొరగతాడు, పనికి మన ఆలోచనని నువ్వు తీసి పారే. డుబుకు అరుస్తున్నాడు, ఇలా చేయండి అని. మరి ఇంత అర్థం అందులో ఉంది. అంటే ఈ తాజుద్దీన్ బాబా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతలో పరిపూర్ణమైన జ్ఞానం పొందినాడు కాబట్టి ఈ మాటలు ఆయనకు హత్తుకున్నది. కానీ వినే వాళ్ళకి ఏమంటుంది, ఇదేంటి పైగా అర్థం కాని మాటలు మాట్లాడారు అంటారు. కానీ లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి ఉంటాయి. మహాత్ముల పలికిన మాటలో కూడా ఆధ్యాత్మిక సత్యాలు లోతుగా ఉంటాయి. మందులో అనేక గొర్రెలు ఉన్నాయి, మన గొర్రె పట్టు లాక్కు రావాలి అన్నాడు వెంకటేశ్వరుడు. పిచ్చుకు దారం కట్టినట్టుగా లాక్కుంటా అన్నాడు బాబా. అంటే వీటి అర్థమే మనకు అర్థం చేసుకొని ఈ ఆధ్యాత్మిక సత్యాలు తెలియాలంటే మనకు సత్సంగమే విధానం. లేకపోతే అనిపిస్తుంది ఏదో చదివాము వాడేదో మాట్లాడారు అయిపోయింది దానికి అంతే.
అంటే దాన్ని ఆస్వాదించాలి కదా, విన్నాం, సమయాన్ని వెచ్చించాలి దానికోసం, దాని అర్థం తెలుసుకోవాలి కదా. అలా వీరికి ఆధ్యాత్మిక ఇమిడి ఉంటాయి. సామాన్యంగా వారి ఆధ్యాత్మిక అనుభూతులను గురించి చెప్పేటప్పుడు ఇక్కడేమన్నాడు, వ్యసనాలకు బానిసవ అన్నాడు. వ్యసనం అంటే తాగుడు అనుకున్నాం. తాగుడని అలవాటు పడన్నాడు. తాగితే ఏమవుతుంది, మనిషికి మైకం వస్తుంది, ఆనందంలో ఉన్నాడుతూ ఉంటాడు, ఒళ్ళు తెలియకుండా అలా పడిపోతాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. నువ్వు దైవ మైకంలో పడు. ఆ దైవ మైకంలో ఎప్పుడైతే పడతావో నీకు పరిసరాలు ఏమి గుర్తురాదు, లౌకిక తిరిగి ఏం సంబంధం ఉండదు అని అనుభవించుకుంటున్నాడు. ఇక్కడ అనుభవించిన విధానం చేయాలి. అనుభవించుకోవాలంటే తెలివి ఉండాలి, అవగాహన ఉండాలి, లేదా పిచ్చి మాటగా ఉంటుంది. ఇట్లా మనం అనుభవించుకున్నాం అనుకోండి, కనీసం ఆ మద్యపానం తాగి చూస్తే ఓహో వాడు అట్ట పిచ్చి అయిపోయినాడా, వాడు పతనం అయిపోతాడు, మనం దైవ మైకంలో పడదాం, ఇది శాశ్వతంగా మనకు నిలుస్తుంది అనే భావన మనకు కలిగించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ పుస్తకాల గురించి పట్టించుకోబాక అన్నారు. అంటే పుస్తకం అంటే మన దృష్టి ఏంటి, తెల్లగాయతం అక్షరాలు కాదు, అది పవిత్రమైన బోధ. అలాగే దేవాలయం నివసించు అన్నాడు. అంటే ఈ మనసంతా కూడా దేవాలయం అంటే దేహమే దేవాలయం. ఈ దేవాలయం నివసించు అంటే ఏంటి, నా శరీరంలోనే భగవత్ స్వరూపాలు ఉన్నారు, పంచభూతాలు ఇందులోనే ఉన్నాయి. పంచభూతాలు అంటే భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. కాబట్టి ఎప్పుడు ఆ భావంతో నువ్వు ఉండు. ఇలా అంతేకాకుండా ఎవరి నమ్మకాలను ఆచారాలను వాడిని పట్టించుకోలేదు. వాడి ఆచారాన్ని, వాడి ధర్మాన్ని, వాడి నమ్మకాన్ని నువ్వు తోలనాడడం ఏంటి, అది వాడి విశ్వాసం. అందుకే ఆయన సిద్ధపురుషుడిగా ప్రఖ్యాతిగాంచిన తర్వాత కూడా హిందువులు ముస్లిం సమానంగా గౌరవించాడు. అంటే వీటి సారాంశం ఏం చెప్పాడు, నువ్వు వాటికి అలవాటు పడి వినా దాన్ని మనం పాజిటివ్గా మనం వివరించుకున్నాం. నెగుడుగా చూసుకున్నప్పటికీ కూడా నువ్వు అటువంటి వ్యసనాలకు అలవాటు పడ్డా సరే దానిలో వచ్చే పాపం కన్నా కూడా ఎదుటివాడి మనసు గాయపరచడం చాలా అత్యధికమైన పాపము. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ప్రతిసారి చెప్పుకుంటున్నాం, తోటా కన్నా కూడా మాట చాలా వాడి అయినది. తోట అప్పటికప్పుడే శరీరం నాశనం చేస్తుంది, మాట అలా కాదు. వాడు జీవించిన ప్రతి క్షణం వాడి మనసు కూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎదుటి మనిషి హృదయంలో భగవంతుడు ఉంటాడు, అది ప్రవక్త చెప్పింది. ఆ మాట గట్టిగా పట్టుకున్నాడు. ఈ 4 వాక్యాలు నన్ను హృదయాన్ని ఆకర్షించాయి అన్నాడు. మన ఈ వాక్యాలు మన బాబాజీ ఎన్ని చదివాము, ఎన్ని విన్నాము, మనం ఏం పట్టుకుంటున్నాము, ఇది మనం అనుభవించుకోవాలండి. పట్టుకుంటే ఉపయోగం, పట్టుకోకపోతే జీవితం వ్యర్థం, ఆయనకే నష్టం లేదు. ఆయనకి అన్ని ఇవ్వడమే తెలుసు. తినడం ఎవరు, తినాల్సింది ఎవరు, మనం. తినకపోతే ఆయన ఏం చేస్తాడు, ఒకవేళ బలవంతంగా కుక్కచ్చు కాక మింగాల్సింది ఎవరు. ఒకవేళ మింగేసాం అనుకోండి, ఆయన అంటే బాత్రూమ్ మూసేస్తాం. ఎందుకంటే అజీర్ణం చేస్తుంది, ఎందుకంటే శరీరం సహకరించలేదు. కారణం ఏమిటి, మళ్ళీ అటువంటి భావాలు లేకపోవడం వల్ల. ఇట్లా మనం జీవితానికి అనుభవించుకుంటున్నప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక కాదు ఆనందంగా ఉండగలం. అది గత శుక్రవారం ఎంచుకున్నాం. అన్నమయ్య చెప్పిన మాట, ఎంత వినని ఏమి, ఎంత చదివిని ఏమి. ఎప్పుడు చింతపడుతూ ఉంటుండే ఉన్నప్పుడు నీకు సిరులు ఎలా వస్తుంది, సిరులు అంటే ఆనందం. దాని రమహర్షి ఏం చెప్పాడు, ఎంత పాండిత్యం ఉంది కాదు లెక్క కాదు, ఆ పాండిత్యంలోని భావాన్ని ఎంతవరకు అనుభవించుకుంటున్నావు. అనుభవించుకోకపోతే నీ పాండిత్యం అంతా వృధా. మీరు శుక్రశతం విన్నారో లేదు, సరే మనం చెప్తాను. పాండిత్యం మీద ఒక అద్దం లాంటిది అన్నాడండి ఓ రమహర్షి. అద్దం పాండిత్యం. నేను గడ్డంగించుకోవాలంటే అద్దం చూసుకొని నేను గడ్డంగించుకోవాలన్నా అద్దంలో బొమ్మ గీయాలన్నా. పాండిత్యం అద్దం అన్నాడు అంటే దానిలోని భావాన్ని చూసుకుంటూ ఎక్కడెక్కడ మరణి ఉంది నేను చదివేశా, ఆ పుస్తకాలన్నీ కూడా అవసరం పట్టేశా. కానీ అందులో విధి చెప్పిన విధంగా నేను నడవడికి మార్చుకోవాలి కదా.
మార్చుకోకుండా ఆ పాండిచ్చేరి గడ్డం లోపల అద్దరు బొమ్మ గీస్తే మన గడ్డం పోతుందా? అలాగే ఉంటుంది. కాబట్టి అన్నమే చెప్పాడు, ఎంత చదివి ఏమి అంత విని నువ్వేమి దాన్ని వంట పట్టించుకోకపోతే. అంటే ఈ మాటలన్నీ రణవ చెప్పాడా, బాబా చెప్పాడా కాదు, ఎప్పుడు అన్నమయ్య చెప్పాడు. ఆ విషయాన్ని ఇక్కడ తాజుద్దీన్ మనం గుర్తు చేస్తున్నాడంట. అలా అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం అని చెప్పున్నాడు. ఇవన్నీ విన్నాడు. హిందువులు ముస్లిం సమానంగా గౌరవించాడు. అయిన తర్వాత అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏమిటి? ఇతరుల శరీరాలతో కానీ, వాళ్ళ శరీరాలను కానీ, హృదయగత భావాలే కానీ దెబ్బతీయకున్నాడు. హృదయగత భావాలు కూడా, మీకు ఒక భావం ఉంది, ఏదో ఒక భావం ఉంది, అది భక్తిపరంగా భావం ఉంది, లేదా ఒక వ్యక్తిగా భావం ఉంది. ఒక వ్యక్తి మంచివాడు అండి అని మీరు అంటారు. ఆ వ్యక్తి మీద మీకు ఒక నమ్మకం. నేనంటాను, వాడి అట్లాంటి తెలుసు అసలు, నా నమ్మకం నాది అంటారు. నీ నమ్మకం పక్కన పెట్టంటాను నేను. మళ్ళీ అతని మీద నేను ఇంకో మాట చెప్తాను, దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? ఇది మనం ఆలోచించాలి. నువ్వు శరీరంతో కొట్టకూడదు, కొట్టినప్పటికీ కూడా హృదయగత భావాలను మాత్రం వాళ్ళ భావాలు దెబ్బతీయబాక. వాళ్ళ నమ్మకం వాళ్ళది అన్నప్పుడు మధ్య మార్పడి ఎందుకుంటుంది? ఎవరు చెప్పాడు? తాజుద్దీన్ చెప్పాడు. తాజుద్దీన్ ఎవరి గురించి చెప్పాడు? ఒక మహాత్ముడు చెప్పింది చెప్పాడు. ఆ మహాత్ముడు ఎవరి గురించి ప్రభాకర్ చెప్పుంటాడు. అలా చెప్పినప్పుడు నువ్వు నా మతంలోకి రా, నా మత సిద్ధాంతం నువ్వు పాటించు అంటే ఎంత వాళ్ళు సాగబు? ఇది చెప్తున్నాడు ఇక్కడ తాజుద్దీన్ బాబు. వాడి విశ్వాసం వాడిది, దాన్ని మాత్రం దెబ్బతీయబాక. ఇక్కడ మనుషులను గాయపరచడం కన్నా ఇది భావాలు దెబ్బతీయడం చాలా ప్రమాదకరం. అంటే తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర అంతా కూడా ఈ సత్యాన్ని కూర్చిన మౌన వ్యాఖ్య. ఆయన మామూలుగా మాటలు చెప్పలేదు, మౌనంగానే ఇవన్నీ చేశాడు. మనం వీటిలో గ్రహించవలసి ఇది ఒక్కటేనండి. హృదయగత ఎదుటి వారి హృదయగత భావాల మీద నువ్వు దెబ్బతీయబాక. వాడికి లాభం ఉందో నష్టం ఉందో నీకు సంబంధం లేదు. లాభం ఉంటే వాడిదే, నష్టం ఉన్నా వాడిదే. వాడికి లాభం ఉంటే మనకి రాదు, వాడికి నష్టమైతే మనం అనుభవించాం. ఇలా అన్నప్పుడు, ఆ గుర్తించినప్పుడు ఇతరుల పట్ల ఎటువంటి ద్వేషభావం అనుకుంటారు. ఇది మనం ఆలోచించుకుంటే చాలండి. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక యోగము మనకు వద్దు. అందుకే సులభమైన జీవితాన్ని చెప్తున్నాడు. ఆయన మహాత్మ జీవిత చరిత్ర అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర కాబట్టి తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర కొంచెం మనం వ్యాఖ్యానించుకున్నాం. తద్వారా మనం గ్రహించవలసింది ఒకటే, ఎదుటివాడే మనసును గాయపరచకు, ఎదుటివాడి మనోభావాన్ని నువ్వు దెబ్బతీయవచ్చు.